ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా మేనియా అయితే నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో చూపించబోతున్నాడు అల్లు అర్జున్ అంటూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే పుష్ప 2 చిత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా పుష్ప 2 చిత్రం ఏపీ తెలంగాణలో మొదటి రోజు ఎంతవరకు కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. దుర్గారు, రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో పుష్ప 2 చిత్రం అయితే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏంటి 100 కోట్ల పైగా అంటారేంటి? 100 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి కదండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఓవరాల్గా మీరు తీసుకుంటే 100 కోట్లు ఆ సినిమాకి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. సెకండ్ డే థర్డ్ డే కూడా అయిపోయాయి. మీకు ఓన్లీ యుఎస్ మార్కెట్లోనే $2.7 బిలియన్ కి టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా అది పెరుగుతుంది అంటున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ డే ఎంత రఫ్గా చూసుకున్నా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మనం 500 కోట్లు అంచనా వేయొచ్చు. అంటే మినిమం ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, అంటే గ్రాస్ 500 వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నా. అంటే ఇప్పటి వరకు RRR మొదటి రోజు కలెక్షన్ 257 కోట్ల కలెక్ట్ చేసి మొదటి స్థానంలో ఉంది. అంటే RRR రికార్డ్స్ అయితే ఖచ్చితంగా పుష్ప 2 చిత్రం బ్రేక్ చేసేటువంటి అవకాశం ఆల్రెడీ బ్రేక్ చేసింది కదండి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 100 కోట్లు ఇంతవరకు లేదుట ఏ చిత్రానికి. సో ఆ రకంగా పుష్ప 2 ఆల్రెడీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా అంటే మన తెలుగు సినిమానే బ్రేక్ చేస్తుంది. ఇది గొప్ప విషయం కదా. ఎగ్జాక్ట్లీ. రేపొద్దున రామ్ చరణ్ ఇంకా బ్రేక్ చేస్తున్నామో మనకు తెలియదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతకు ముందు అసలు తెలుగు సినిమా అంటే సముద్రంలో ఒక ఆవగింజంత ఉండేది. అలాంటిది బాహుబలి, మగధీర ఈ సినిమాల తర్వాత అసలు తెలుగు మార్కెట్ అనేది అసలు అంటే ఎల్లలు దాటింది. ఈ నేపథ్యంలో ఒకటి చెప్పమంటారా? 2007లో 2006 మేబీ నేను రెడాన్ మీడియాలో పనిచేసేటప్పుడు సినిమా వాళ్ళు వస్తారు కదా, తమిళ వాళ్ళు అందరూ కూడా, వాళ్ళ కమెంట్ ఏంటి తెలుసా? మీ తెలుగు సినిమాలు ఏమున్నాయి? ఓ 4 డాన్సులు, ఓ 4 ఇది, ఓ 4 అది, ఫైట్స్, ఇంతే కదా అనేవాళ్ళు. 2007, ఇది 2024. 17 ఏళ్లలో తెలుగు సినిమా ఇవాళ బాలీవుడ్ ని క్రాస్ హాలీవుడ్ ని కూడా క్రాస్ చేస్తున్నామో మనకు తెలియదు. అంటే చేస్తే బాగుంటుంది, చేస్తుందని కాదు, అది కొంచెం అతిశయోక్తి. కానీ అంటే ఆ రేంజ్కి వెళ్ళాం. ఇప్పుడు మన సినిమాలకి మనం మీరు చెప్పినట్టుగా బాలీవుడ్ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు అసలు మన ఎప్పుడైనా కళ్ళెత్తి చూసారా మనని? అంటే ఒకప్పుడు మన హీరోయిన్స్ వేయలేరు. మంచి అంటే దక్షిణాది వాళ్ళు, జయప్రద కావచ్చు, శ్రీదేవి కావచ్చు, వైజయంతిమాల కావచ్చు, హేమమాలిని కావచ్చు, వహీదా రెహమాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. కానీ అసలు మనని పట్టించుకోరు కదా. అలాంటిది మన గడ్డ మీదకి వచ్చి వాళ్ళు తెలుగులో మన ప్రేక్షకుల్ని పలకరించారు ఇటీవల కాలంలో. అలియా భట్. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అంటే ఈరోజు మనం తెలుగులోనే చెయ్యాలి అనుకునే స్థాయికి అంటే ప్రతి ఒక్క నటుడిని తెలుగు చిత్ర పరిశ్రమ తీసుకెళ్ళింది. ఇది గొప్ప విషయం అండి. అంటే రాజమౌళి అనే వ్యక్తి, ఒక డైరెక్టరు, ఒక బాహుబలితోటి, ఇప్పుడు బాహుబలే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అంతే కదా. అవును, బాహుబలి 2 తర్వాత RRR. అది కాదు, బాహుబలి స్థాయి నేను చెప్పేది. బాహుబలి అంటే అంత హ్యూజ్ అని ఆ మార్కెట్ మంది. భారతదేశ సినీ చిత్ర రంగంలో తెలుగు చిత్ర పరిశ్రమ అనేది బాహుబలి. ఓకే, అంటే బాహుబలి అనేది అంటే సినిమా టైటిల్ కాకుండా దాని మీనింగ్ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవాళ పుష్ప 2 మీరు అన్నట్టుగా ఇవాళ రాత్రి 9:30కి మొదలవుతాయి. మిడ్ నైట్ షో ఉంది 1 o'clockకి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఉంది. దాని మీద తెలంగాణలో ఎవరో కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే ఈ టికెట్స్ రేట్లు పెంపు విషయంలో మేము కలగజేసుకోమని తెలంగాణ హైకోర్టు చెప్పేసింది. ఆల్రెడీ జీవో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో మేము కలగజేసుకోమని చెప్పారు. కాబట్టి అంటే మీరు అన్నట్టుగా ఇవాళ ఇంత రేట్లు పెంచినా కూడా ఇంత టికెట్ బుకింగ్స్ జరిగాయంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ రేటు వల్ల బుకింగ్స్ ఆగవు, సినిమా చూసే వాళ్ళు ఆగరు. ఓకే, కానీ ఇప్పుడు హైకోర్టులో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అలాగే తెలంగాణ హైకోర్టులో ఈ సినిమాని ఆపాలి, ఇది సామాన్యులకి దూరం అవుతుంది
అంటే ఈ టికెట్ల రేట్లు పెంచి సామాన్యులు సినిమాకి వెళ్లకుండా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని పిటిషన్లు ఆ దాకా. పిటిషన్కి హైకోర్టు చెప్పింది కదా మేము కలగజేసుకోమని రేట్ల విషయంలో. తెలంగాణలో ఆల్రెడీ తీర్పు వచ్చేసింది మీకు. అందుకని ఈ మిడ్ నైట్ షో తర్వాత ఎర్లీ మార్నింగ్ షో మీదే వాళ్ళు తీర్పు ఇవ్వలే ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మనకి కొంచెం కోల్డ్ వేవ్ ఉంది, పిల్లలు వెళ్తారు, ఈ ఒక్క కారణం వాళ్ళు చెప్పారు, అంటే పిటిషనర్ చెప్పారు. కానీ రేట్ల విషయంలో కలగజేసుకోలేదు కోర్టు. మీకు అర్థమైందా? తర్వాత మొన్న మీరు ఈవెంట్కి వెళ్తే అసలు స్కూల్ పిల్లలు మొన్న ఈవెంట్లో యూసఫ్గూడలో తెలుసా మీకు? స్కూల్ పిల్లలు ఆ ఈవెంట్లో ఉన్నారు, స్కూల్స్ మానేసి. ఓకే. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీరు ఏం అడుగుతున్నారు? పిల్లలు దొంగతనంగా సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది నా క్వశ్చన్. సినిమా అలాగే పిల్లలు దొంగతనంగా ఎందుకు ఒక ఈవెంట్కి వెళ్ళాలి, పేరెంట్స్ ఎందుకు దాన్ని కన్సిడర్ చేయకూడదు? అంటే నేను వెళ్తానమ్మా అని ఒక పిల్లాడు ఒక సినిమాకి పంపించే అంటే దొంగతనంగా ఎందుకు వెళ్ళాలి? మీకు నేను అన్నది అర్థమైందా పాయింట్? నేను స్కూల్ మానిపించి సినిమా కంటే చిన్నప్పుడు అందరూ చూసిన వాళ్ళే అట్లాగా. ఇవాళ మీరు మా కజిన్స్ ఉన్నారండి, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టిన వాళ్ళు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇప్పటికి కూడా దే ఆర్ రన్నింగ్ ద కంపెనీస్. సినిమా చూడకుండా ఎగ్జామ్ రాసిన కజిన్స్ చాలా మంది లేరు. మీరు నమ్ముతారా? అందరూ ఫస్ట్ వచ్చారు. నేను అనేది మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వాలంటున్నా. ఓకే, కొంతవరకైనా. అంటే అందరూ అని కుదరకపోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీరు తప్పుగా తీసుకోవద్దు దీన్ని. దొంగతనంగా లేకపోతే అబద్ధం చెప్పి పిల్లలు ఆ పని చేసే బదులు పేరెంట్స్ గా మనం ఓకే నీకు ఇది చూడాలనుందా అని ప్రోత్సహించారు. స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ నీకు అర్థమైందా నా పాయింట్? అంతేగాని ఏదో వాళ్ళు బంకు కొట్టి తీసుకెళ్ళమని కాదు. కానీ మనం వాళ్ళలో ఇప్పుడు ఆ చిన్న ఆనందాన్ని మీరు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇలాంటివి మీకు ఏడాదికి 1-2 ఉండొచ్చు. ఒక్క సినిమాకి పంపిస్తే ఆ ఉత్సాహంతో ఆ పిల్లాడు చదువుతాడని చెప్తున్నాను. ఓకే, అసలు ఎందుకు పుష్ప 2కి ఇంత హైప్ క్రియేట్ అయింది? ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రకంగా వర్క్ చేశారండి. వాళ్ళు ఇచ్చిన టీజర్స్ కావచ్చు, వాళ్ళు రిలీజ్ చేసిన కావచ్చు, ఫస్ట్ నుంచి ఒక బజ్ క్రియేట్ చేశారు, ఒక హైప్ ఇచ్చారు వాళ్ళు. అంటే అది చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా మొత్తం వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టింది దాని మీద. దాని వల్ల ఇవాళ అంటే అది కూడా ఒక రీజన్. ప్లస్ పుష్ప ఎప్పుడైతే ఒక మంచి ఇది క్రియేట్ చేసిందో, పుష్ప 2 మీద అంచనాలు పెరిగిపోయాయి ప్రజల్లో కూడా. మీరు ఇందాక చెప్పినట్టు అల్లు అర్జున్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఏ సినిమా అయినా ఒక నటుడు మనకు నచ్చితే అది చూడాలి అనే కుతూహలం ప్రజల్లో పెరుగుతుంది. సో ఆ విధంగా ఇవాళ ఈ బజ్ అనేది పెరగడం, ప్లస్ అతనికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, చాలా అంశాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు అతనికి వచ్చి ఎరగెంట్ గా అనిపించచ్చు. ఆ ఎరోగెన్సీ కూడా ప్రజలకు నచ్చిందో మనకు తెలియదు. ప్రజల్ని మనం అంచనా వేయలేం, అంటే ఫ్యాన్స్ ని ఎస్పెషల్లీ మనం అంచనా వేయలేం. కాబట్టి ఈ సినిమా ఆ రకంగా ఈరోజు ఇంత కలెక్షన్ సునామీ సృష్టించింది, ఇంకా సృష్టిస్తుంది. మనం నిన్న చెప్పుకున్నట్టుగా 2500 కోట్లు అవలీలగా సాధిస్తుంది అనేది నా నమ్మకం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.